హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సగ్గుబియ్యంతో కుల్ఫీలు, పునుగులు ఎలా చేద్దామో చూద్దాం రండి. ముందుగా కుల్ఫీ రెసిపీ కోసము మందపాటి కడాయి తీసుకొని 1 లీటర్ పాలు మరిగించుకోవాలి. పాలు మరుగుతుండగా మరో పక్కన ప్యాన్ పెట్టుకొని కాస్త నెయ్యి వేసుకొని జీడిపప్పు, బాదం పప్పు వేయించుకొని చల్లార్చి మిక్సీలో వేసుకొని కొంచెం బరదగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ 3 టేబుల్ స్పూన్ల సన్నటి సగ్గుబియ్యం తీసుకొని 2 సార్లు వాష్ చేసి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. మరుగుతున్న పాలల్లో బాదం పౌడరు, పాలలో కలుపుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని పోస్తూ కలుపుకోవాలి. ఇది కాస్త మరిగిన తర్వాత 1 కప్ షుగరు, ఇలాచీ పౌడరు, నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసి కాస్త చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. లాస్ట్లో కాస్త నెయ్యి వేసుకొని చల్లార్చుకోవాలి. ఈ చల్లారిన మిశ్రమాన్ని ఐస్ క్రీమ్ బాక్స్లో తీసుకొని టూటీ ఫ్రూట్తో డెకరేషన్ చేసి కవర్తో ప్యాక్ చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా ప్లాస్టిక్ కప్పులు తీసుకొని వీటిలో చూపించిన విధంగా ఫిల్ చేసి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో ఉంచాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం కుల్ఫీ రెడీ. డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. నెక్స్ట్ పునుగుల ప్రిపరేషను. 1 కప్ గోధుమ పిండి తీసుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిమిన ఉల్లిపాయ, సన్నగా తరిమిన పచ్చిమిర్చి, కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్, చిటికెడంత వంట సోడా వేసుకొని కలుపుకోవాలి. అదేవిధంగా నానబెట్టుకున్న సగ్గుబియ్యము, పుల్లటి మజ్జిగ వేసుకొని కలుపుకోవాలి. కలిపిన మిశ్రమాన్ని 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని చిన్న చిన్న పునుగుల్లా వేసుకోవాలి. ఈ విధంగా 2 వైపులా కాల్చుకొని బౌల్లోకి తీసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కాల్చుకోవాలి. అదేవిధంగా మిగతా పిండిని ఈ విధంగా వేసుకోవాలి. రెడీ అండి. ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం పునుగులు రెడీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.